ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని నువ్వు త్వరగా తీసుకెళ్ళు, వీళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. ఇప్పటికైనా వదిలిస్తే బాగుండు, మనం పారిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? నా కడుపు నిండిపోయింది, నేను కదలలేకపోతున్నాను బాబోయ్. పదవే, ఇక్కడ ఉంటే మొత్తం తాగిస్తారే. చెప్తున్నాను కదండి, బాక్యడి కొడితే తాగాను, నా వల్ల కావట్లేదండి, నేను నడవలేనా. కొద్దిగా ఓపిక తెచ్చుకోవే, ఏదో ఒక రకంగా గోడకు పారిపోదాం. నా వల్ల కాదు. సరే సరే, ఇంక తీసుకెళ్దాం పదండి. పదండి. అయ్యో పిన్ని, అప్పుడే పంపించేస్తారా? ఇంకా ఇల్లంతా తిప్పాలి కదా. అయ్యో, లోపల జానికి పెద్దమ్మ, రఘురాం పెద్దనాన్న ఉన్నారు. వాళ్ళ ముందు దొరికిపోతే ఏంటి పరిస్థితి? దేవుడే దిక్కు తల్లో. అమ్మో, దొరికిపోతామేమో. పెద్దనాన్న చూస్తే ఇంకేమైనా ఉందా? అబ్బా! ఆ! 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 ఏ పద్మో! ఇంత అందమైన అమ్మాయి దొరికితే ఏ మగాడు ఊరుకోడు. అలా చూస్తున్నావేంట్రా? గుడ్లు పీకేస్తా. కళ్ళుంది చూడ్డానికే కదా, ఆడదానివి అందంగా ఉన్నావు. అందాల పోటీకి వెళ్ళాలి గాని నాతో పోటీ పడితే ఎలా? రేయ్, భూమాత కూడా ఆడదేరా. నీలాంటి ఎంతో మందిని మట్టిలో కలిపేసింది. కొంపతీసి చంపుతావేంటి? టైం వస్తే అది కూడా చేస్తానేమో. గన్ను నా చేతిలో ఉంది, ఎలా చంపుతావు? దా దా చంపు, చంపు, రా చంపు, చంపు, రా రా చంపు, రా 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 రా. ఏయ్! రా రా రా. వదులు, వదులు. మగాడి తలుచుకుంటే ఆడది లొంగాల్సిందే. ఏయ్! ఆడదాన్ని తక్కువ అంచనా చేసి మాట్లాడితే అడ్డంగా చీరేస్తా. వద్దు వద్దు, నన్నేం చేయద్దు. ఏమండి? ఏం జరిగిందండి? అన్నయ్య! ఏమండి? అన్నయ్య! అన్నయ్య! ఏమండి? అన్నయ్య! ఏమైంది బావగారు? ఎవరు మిమ్మల్ని పొడిచింది? చలపతి, చలపతి బావగారు. చలపత? చలపతి అంటున్నారేంటి? ఏ చలపతి? చారు వాళ్ళ నాన్న చలపతి నన్ను పొడి చేసి పారిపోయాడు బామర్ది. వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారు, వెతకండి. రక్తం పోతుంది అన్నయ్య. చలపతి ఏంటి, మిమ్మల్ని పొడవడం ఏంటి బావగారు? అసలేం మాట్లాడుతున్నారు? నిజం బావగారు, నేను నా కళ్ళారా చూశాను బావగారు, వాడు చలపతే. నేను పొడిచానని చెప్తాడేంటి? ఇడు తాగిన దిగలేదో ఏంటి? చచ్చిపోయిన మనిషి పొడవడం ఏంటి? అవును కదా, మొన్న అక్క చూశాను అంది.
ఇప్పుడు ఏకంగా పొడిచారు అంటున్నారు. కొంచెమైనా నమ్మేలా ఉండాలి కదా. అయినా చనిపోయిన మనిషి ఎలా వస్తాడు, ఎలా పొడుస్తాడు? అంటే మావయ్య అబద్ధం చెప్పినట్టా? హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. మీరుండండి అత్తయ్య. ప్రాణాలు పోయేటప్పుడు ఎవరైనా అబద్ధం చెప్తారా? అసలేం అందలవాటు ఉంది. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏంటో. పండగ రోజున నా భర్తని పొట్టను పెట్టుకుంటున్నాడు. వాడి చేతులు పడిపోను, కాళ్ళు విరిగిపోను, వాడి పొట్టలో పేగులని కుళ్ళిపోను. ఏడవకు పద్మం, వచ్చే జన్మలో కూడా నువ్వే నా భార్యవి. అయ్యో, బావగారు, వచ్చే జన్మలో కూడా మీరే నా బావగారుగా పుట్టాలి బావగారు. అంటే అప్పుడు కూడా ఇల్లరికో వస్తారా అన్నయ్య గారు? పార్వతి. రాసి పెట్టుంటే రావాలి కదమ్మా. నువ్వు నువ్వు నా బామ్మర్దిని బాగా చూసుకో పార్వతి. బావగారు, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వద్దు, నా వల్ల ఎలాగో ఈ ఇంటికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. నా కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. మీరందరూ బాగుండాలంటే అందులో నేను ఉండకూడదు బావగారు. అన్నయ్య ఏమండి? నేను చచ్చిపోతాను. పద్మం, నేను చచ్చిపోతాను. కానీ కానీ నేను చచ్చిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు బావా. నేను చచ్చిపోతే సముద్రంలో అలలు అలా లేచి ఆగిపోవాలి. ఎగురుతున్న పక్షులు అలా గాల్లో ఆగిపోవాలి. అట్లాంటి ఎఫెక్ట్ ఒక్కటే ఇండి చాలు. ఏంటి బావగారు ఆ మాటలు? ఈ టైంలో హాస్యం ఏంటి? ఏడుస్తూ ఈ భూమి మీదకొచ్చి నవ్వుతూ పోవాలంటారు కదా బావగారు. అందుకే ఏమే పద్మం, నేను పోతే నా పెన్షన్ డబ్బులు తీసుకోవటం మాత్రం నువ్వు మర్చిపోవద్దు పద్మం. ఇక 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 మీ అందరికీ సెలవు. చచ్చిపోతున్నా. బావగారు, అన్నయ్య, మావయ్య మావయ్య ఏమండి? అయ్యో భగవంతుడా, అప్పుడే తీసుకెళ్ళిపోయావా? మీరు పొడిస్తే చచ్చారని చెప్తున్నారేంటండి వాళ్ళు? నేను వాడిని పడవటం ఏమిటి? ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? నాకు అసలే చాలా కోపంగా ఉంది. వాడి సంగతి చెప్తానుండు. ఏమోనండి, ఇరుక్కుపోయినట్టుంది. నిజమేనే, చెక్కు కోసం వచ్చి బుక్ అయిపోయాం. ఆద్య, అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేద్దాం. హలో, పోలీస్ స్టేషన్.